స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు స్తుతి కలుగునుగాక. ఈ సమయంలో మా యొక్క సియోను జీవము గల క్రీస్తు సువార్త పరిచర్యలకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుడు గడిచిన కాలమంతా కూడా మనందరినీ కాపాడి మరొకసారి ఇట్టి రీతిగా మనము కలిసి దేవుని యొక్క వాక్యమును ధ్యానించడానికి మన జీవితాల్లో ప్రభు ఇచ్చినటువంటి ఈ శ్రేష్టమైన భాగ్యాన్ని బట్టి, తరుణాన్ని బట్టి దేవునికి మాత్రమే సమస్తమైన మహిమా ఘనత ప్రభావములు చెల్లునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మంచిది ప్రియులారా, దేవుడు మిమ్మను మీ కుటుంబాలను ఇంతవరకు కూడా నడిపిస్తూ పోషిస్తూ దీవెనకరంగా ఉంచున్నాడని, ప్రాముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమం ద్వారా మీరు ఆధ్యాత్మికముగా దినదినం కూడా దేవుళ్ళు బలపరచబడుచున్నారని మిమ్మల్ని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తూ మీ కొరకు అనుదినము ప్రార్థనలు చేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మను, మీ కుటుంబాలను, మీ బిడ్డలను, మీ యొక్క ఉద్యోగములను, వ్యాపారమును దేవుడు ఆశీర్వదించాలని మిమ్మల్ని బట్టి సంతోషిస్తూ ఉన్నాం. ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ సమయంలో ప్రత్యేకముగా ఈ యొక్క సియోను జీవము గల క్రీస్తు సువార్త పరిచర్యల ఫౌండర్ అయినటువంటి డాక్టర్ యేసుపాదం గారికి, వారి కుటుంబానికి కూడా ప్రత్యేకమైన శుభములు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. మంచిది ప్రియులారా, గత కొన్ని వారములుగా ప్రకటన గ్రంథముల నుంచి 7 సంఘముల గురించి మనము మాట్లాడుకొనుచు ఉన్నాం. ఇంతకుముందు గడిచినటువంటి 6 వారములలో 7 సంఘములటువంటి ఎఫెసు, స్మరణ, పెర్గమ, తుయతైరా, సార్దిస్, అదేవిధముగా ఫిలదెల్ఫియా అనబడే సంఘముల గురించి మనము మాట్లాడుకొనుచు వస్తూ ఉన్నాం. ఈ దినము 7 సంఘములలో ఆఖరి సంఘముగు లవోదికయ అనబడే సంఘము గురించి మనము చదువుకొని ముందుకు సాగిపోదామని ప్రభు పేరట తెలియపరుస్తూ ఉన్నాను. చూడండి దయచేసి పరిశుద్ధ గ్రంథముల నుంచి ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనం మొదలుకొని 22వ వచనం అనగా చివరి వచనం వరకు కూడా మనము చదువుదాము, గ్రహిద్దామని ప్రభు పేరట తెలియపరుస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. లవోదికయలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము: ఆమేన్ అనువాడును, నమ్మకమైన సత్యసాక్షియు, దేవుని దృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. నువ్వు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు, నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చగా ఉన్నావు గనక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, కృపగల మా ప్రభువా, సర్వోన్నతుడా, దేవా, మీ యొక్క ఘనమైన నామాన్ని స్తుతిస్తూ ఉన్నాం తండ్రి. ఈ సమయంలో మేము చదివినటువంటి లేఖన భాగమును మీ ముందు పడుచున్న ప్రభువా, ప్రతి మాట కూడా మీ చేత మాత్రమే వ్రాయబడి ఉన్నది, మీరు అనుగ్రహించిన మాట అయి ఉన్నది. దేవా, ప్రతి మాట ద్వారా కూడా మాతో మీరు మాట్లాడి దర్శించి బలపరచండి, మా జీవితాలు సరిచేయండి. ఎందరైతే ఈ మాటలు వినుచున్నారో అటు వారందరి ప్రభువా మీరు ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మంచిది ప్రియులారా, దేవుని యొక్క గ్రంథములో మనం చదివినటువంటి ఈ యొక్క భాగము అనగా 7 సంఘములలో ఆఖరి సంఘమగు ఆ చిన్న ఆసియాలో ఉన్నటువంటి సంఘములలో చివరి సంఘమగు లవోదికయ అనబడే సంఘం గురించి మనం ఇప్పుడు చదువుకొని ధ్యానిస్తూ ఉన్నాం. చూడండి, ఈ యొక్క పట్టణము మనం గమనించినట్లయితే చిన్నాసియాలోని లైకస్ అనబడే నది యొక్క ఒడ్డున కట్టబడిన పట్టణముగా ఉంటూ ఉన్నది. ఈ పట్టణము దాదాపుగా క్రీస్తు పూర్వం 3వ శతాబ్దమునందు అంతియోకస్ అనబడే మహారాజు వలన స్థాపించబడెను.
ఈ యొక్క లవోదికయ పట్టణము ఎఫెసు పట్టణము నుంచి యూఫ్రాతు నది వద్దకు వెళ్ళినటువంటి మార్గం ఉన్నటువంటి ఆ రాజ మార్గముకు ప్రక్కన కట్టబడి ఉన్నది ఈ యొక్క పట్టణం. ఈ యొక్క లవోదికయ పట్టణం మనం గమనించినట్లయితే ఇది నదీ తీరమునను అదేవిధముగా ఎఫెస్ అనబడే ప్రఖ్యాతి చెందిన పట్టణానికి వెళ్ళినటువంటి మార్గములు ఉన్నది కాబట్టి ఇది కూడా ప్రఖ్యాతి చెందినగాను వ్యాపారమునకును అనుకూలముగాను ఉంటూ ఉండేది. ప్రాముఖ్యంగా ఈ యొక్క ప్రాంతంలో మనము గమనించినట్లయితే నూలు వ్యాపారము అనగా టెక్స్టైల్స్, అదేవిధముగా వైద్యము అనగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వలె ప్రఖ్యాతి చెందినటువంటి వైద్యులు అక్కడ ఉంటూ చెవికిని కంటికిని ప్రాముఖ్యమైనటువంటి వైద్యము జరిగిస్తూ ఉండేవారు. అంత మాత్రమే కాదు, ఆ ప్రాంతంలో వ్యాపారము విరివిగా జరుగుతున్నది కాబట్టి ఆ ప్రాంత పట్టణస్థులందరూ కూడా ధనవంతులుగా ఉంటూ ఉన్నారు. కాబట్టి అందును బట్టి ఈ యొక్క లవోదికయలో ఉన్నటువంటి సంఘము కూడా అనగా ఆ సంఘస్థులందరూ కూడా ఆర్థికంగా స్థితిమంతులుగా ఉంటూ ఉన్నారు. విస్తారమైనటువంటి ధన సమృద్ధిని కలిగి ఉంటూ ఉన్నారు. వారి యొద్ద ధనమైతే ఉన్నది కానీ భక్తి మాత్రము లేకుండా ఉంటూ ఉన్నారు. క్రైస్తవ జీవితంలో ఈ లోక సంబంధమగు ధనము కంటే కూడా స్థితి కంటే కూడా దేవుడు మన యొక్క ఆత్మీయ జీవితాన్ని మాత్రమే చూస్తూ ఉన్నాడు. మనము కలిగినటువంటి ధనమునకు దేవుడు ప్రిఫరెన్స్ ఇవ్వడు కానీ మన యొక్క హోదాకును మన యొక్క స్థితికిని మన యొక్క స్టేటస్ మనం ఏమైతే కలిగి ఉంటా ఉన్నామో ఈ లోకంలో ఉన్నటువంటి అధికారమునకును దేన్ని కూడా ప్రభువు లక్ష్య పెట్టడు. కానీ వారు ఎంత దీనులైనా ఎంత విద్యావేత్తలైనా జ్ఞానవంతులైనా సరే వారి యొక్క ఆత్మీయ జీవితాన్ని మాత్రమే ప్రభు చూస్తూ ఉంటాడు. కానీ వారు ఎలాంటివారో దాన్ని ఆయన గమనించడని ఈ సందర్భంలో దేవుని యొక్క వాక్యం ద్వారా తెలియపరుస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఈ యొక్క లవోదికయ సంఘము ఎపఫ్రా అనబడే వ్యక్తి ద్వారా స్థాపించబడినట్లుగా దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. చూడండి, కొలస్సీ పత్రిక మనము చదివినట్లయితే 4వ అధ్యాయము 13వ వచనం చదివినట్లయితే ఇక్కడ అపోస్తలుడైన పౌలు అంటున్నాడు కదా, మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడునైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను ప్రతి విషయంలో దేవుని చిత్తమును గురించి సంపూర్ణాత్మ నిశ్చయత గలవారునై నిలుగుడగా ఉండవలనని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచున్నాడు. ఇతడు మీ కొరకును లవోదికయ వారి కొరకును హేరాపులి వారి కొరకును బహు ప్రయాసపడుచున్నాడని ఇతని గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఎపఫ్రా అనబడే వ్యక్తి ఈ యొక్క సంఘం యొక్క స్థాపనలో ఎంతో ప్రయాసపడినట్లుగా దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. కాబట్టి చూడండి, ఇక్కడ ఇంకా ఈ ప్రాంతం మనం గమనించినట్లయితే పౌలు భక్తుడు రాసినటువంటి ఎఫెసీ పత్రిక కూడా ఈ సంఘము చదివినట్లుగా, అంత మాత్రమే కాదు కొలస్సే పత్రికను కూడా ఈ సంఘము చదివినట్లుగా, అనగా వారు ఆత్మీయముగా వర్ధిల్లాలి అని వారికి అటు లేఖలను పంపినట్లుగా దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. చూడండి, వారెంతో స్థితిమంతులు ఉండవచ్చు. తమ యొక్క ధనమును బట్టి, తమ యొక్క స్థితిని బట్టి, తమకు ఉన్నటువంటి ఆ యొక్క సదుపాయాలను బట్టి బహుశా వారు హెచ్చించుకొని ఉండవచ్చును, లేక అతిశయించి ఉండవచ్చును. కానీ ఆ తర్వాత కాలంలో మనం గమనించినట్లయితే క్రీస్తు శకము 60వ సంవత్సరములో ఈ యొక్క పట్టణములో భూకంపం వచ్చి, భూకంపం వలన ఆ ప్రాంతమంతా కూడా శిథిలమైపోయినట్లుగా చరిత్ర తెలియపరుస్తూ ఉన్నాడు. కాబట్టి
దానిని మరలా తిరిగి కొంతకాలము తర్వాత మహమ్మదీయులు ఆ ప్రాంతమును స్వాధీనపరుచుకొని వారు దానిని వశపరుచుకున్నట్లుగా ఆ యొక్క లవోదికయ అంతా కూడా ధ్వంసమై ఇప్పటి వలె ఉండకుండా అది పాడైపోయినట్లుగా చరిత్ర తెలియపరుస్తుంది. దీనంతటి గల కారణం ఏంటంటే ఎవరైతే తమ యొక్క ధనమును బట్టి, తమ యొక్క స్థితిని బట్టి, లేక హోదాను బట్టి, జ్ఞానమును బట్టి, తాము కలిగి ఉన్న వాటిని బట్టి అతిశయించినట్లయితే, వాటిని బట్టి దేవునికి దూరమైనట్లయితే, దేవుడు ఏమాత్రం కూడా సహించక అందును బట్టి ఆయన వారి జీవితంలో తప్పక గుణపాఠము చెప్పగలడని ఈ యొక్క చరిత్ర మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. కాబట్టి చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ సంఘముతో ఆయన అంటున్నాడు కదా, ఎలాగూ ఆయన తనను తాను పరిచయం చేసుకుంటున్నాడంటే ఆమెన్ అనువాడును నమ్మకమైన సత్యసాక్షియు దేవుని సృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులేమనగా అంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి చూడండి, ఇక్కడ ఆయన అంటున్నాడు కదా, ఆ సంఘముతో ఆయన మాట్లాడుచున్న విధానం మనం గమనించినట్లయితే ఆమెన్ అనువాడును అంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి చూడండి, ఎప్పుడైతే మనము కొన్ని మాటలు మాట్లాడుచూ ఉంటుంటాం, అయితే దేవుని దూతలైతే ఆమెన్ ఆమెన్ అంటూ ఉంటుంటారు. కాబట్టి మనం చెప్పే ప్రతి మాట కూడా తప్పక నెరవేరుతుందని కూడా దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. అందుకే మనం ఎంతో జాగ్రత్తగా మాట్లాడవలసిన వారమై ఉంటూ ఉన్నాం. కాబట్టి చూడండి, అక్కడ అన్నాడు కదా, దేవుని యొక్క వాక్యం మనం గమనించినట్లయితే నమ్మకమైన సత్యసాక్షి దేవుని సృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులేవనగా, అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడుచున్నారు. ఆయన ఈ యొక్క సృష్టి అంతటికి కూడా మూలమైంటూ ఉన్నాడు. మన దేవాది దేవుడు ఈ యొక్క సృష్టిని నిర్మించున్నాడు. ఆయన ఏమైనా మాట్లాడుచున్నాడంటే, నేను సాదాసీదా వ్యక్తిని కాదు, సామాన్యమైన వ్యక్తిని కాదు, ఈ యొక్క ఇదిగో ఈ యొక్క సృష్టి అంతటికి కూడా ఆదినైన వాడను, నేనే ఆదియు అంతమనై ఉన్నానని ఆయన తెలియపరుస్తున్నాడు. కాబట్టి మన జీవితములో ప్రభువులో మాత్రమే ముగించబడాలి. ప్రభువులు ఉన్నట్లయితే మన జీవితములకు ముగింపు ఉండదు. ఆయనతో కలిసి యుగయుగాలు తరతరాలు కూడా మనము జీవిస్తామని ఈ సందర్భంలో దేవుని యొక్క వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాను. అని అన్నాడు కదా, నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు, నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు అంటూ ఉన్నాడు. చరిత్రపరంగా మనం గమనించినట్లయితే ఈ పట్టణము ఇరు ప్రకటన బట్టి హిరాపోలిస్, అదేవిధముగా మరొక ప్రాంతము నుంచి ఒక ప్రాంతము నుంచి వచ్చేటువంటి నీళ్లు వేడిగా ఉంటూ ఉంటాయి, మరొక ప్రాంతం నుంచి వచ్చేటువంటి నీళ్లు చల్లగా ఉంటూ ఉంటాయి. ఆ యొక్క వేడి నీళ్లను వారు వైద్యమునకు ఉపయోగిస్తూ ఉంటుంటారని, కాబట్టి ఆ రెండు కూడా కలిపి వీరు వాడుచున్నారు. కానీ అందును బట్టి వారు నులివెచ్చని స్థితిలో ఉంటున్నారని చరిత్ర మనం చదివినట్లయితే అర్థమవుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దాన్ని బట్టి మాత్రం కాదు, కానీ ఆధ్యాత్మికముగా కూడా వారి స్థితి అలాగే ఉంటూ ఉన్నది. వారితో ప్రభు అన్నాడు కదా, ఇదిగో నీవు వెచ్చగానైనను చల్లగానైనా ఉండక నులివెచ్చని స్థితిలో ఉన్నావు కాబట్టి ఉమ్మివేయబడతావు అంటూ ఉన్నాడు. వారి దగ్గర విస్తారమైన ధనం ఉన్నది, మంచి సదుపాయాలు ఉన్నవి, కావలసినవన్నీ ఉన్నవి, కానీ ఆత్మీయ జీవితం లేదు, ఆత్మీయ ఎదుగుదల లేదు, దేవునికి దగ్గరగా లేరు, దేవుని హృదయపూర్వకంగా సేవించటం లేదు. వారి దగ్గర ధనం ఉన్నది కాబట్టి బిజీగా ఉంటా ఉన్నారు, వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. కానీ మందిరానికి వచ్చినప్పటికీ కూడా వారు హృదయపూర్వకంగా ప్రార్థన చేయటం లేదు, ఆరాధన చేయటం లేదు, దేవుని సేవించటం లేదు, లోకాశ్రమగా జీవిస్తూ ఉన్నారు. వారి యొక్క స్థితిని బట్టి హెచ్చించుకుంటూ ఉన్నారు. అందుకనే ఒకవేళ వారి దగ్గర ధనం ఉన్నట్లయితే వారు అనుకుంటున్నారట, ఇదిగో మాకు ధనం ఉన్నది, ఇంకా చాలు, మాకు ఏమి ఎక్కర్లేదు అని వాక్యం సెలవిస్తుంది కదా. ధనాపేక్ష సమస్త కీడులకు మూలమని ఆయన వాక్యం సెలవిస్తామని మనము వాటి మీద కాదు, కానీ మన దేవుని పైనను
పరలోక సంబంధముగా వాటిపైన మాత్రమే మన యొక్క మనస్సును ఉంచాలని ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరుస్తున్నాడు. కాబట్టి చూడండి, వారి దగ్గర విస్తారమైనటువంటి ధనం ఉండవచ్చు, వ్యాపారం ఉండవచ్చు, అన్నిట్లో స్థితిబుద్ధులుగా ఉండవచ్చున, కానీ అటువంటి వారితో ప్రభు చెప్పుచున్న మాట ఏమిటంటే 17వ వచనం చదివినట్లయితే, నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గ్రుడ్డివాడవును, దిగంబరుడవునై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడునను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదువ లేదని చెప్పుకొనుచున్నావు అంటా ఉన్నాడు. అనేక మంది ఏమనుకుంటూ ఉంటారంటే, ప్రభు ఎద్దకు వచ్చాము కదా, ఆయన సేవిస్తూ ఉన్నాము, మనం ఆర్థికంగా బలపరచబడలేదు, లేక ఆర్థికంగా స్థితిమంతుల మీద చాలనుకుంటూ ఉంటాం. మన దేవుడైతే ఆ ధనమునైనా లక్ష్య పెట్టడో. ఆయనకు కావలసింది ధనము కాదు కానీ మనము కావలస్తున్నది. మనము కూడా ధనమును కాదు కానీ ప్రభువును మనము అడగవలసిన వారమే ఉన్నాం. ప్రభు మనకి కావలసిన వాడు ఉన్నాడు. ఆయన మనకు శాశ్వతమైన ఉన్నాడు. ఎంత శ్రమ వచ్చినా, నిందలు వచ్చినా, కష్టం వచ్చినా, సమస్య వచ్చినా, వ్యాధి వచ్చినా సరే మన ప్రభు కొరకు మనం నిలబడాలి, కానీ ధనము కొరకు కాదు అని ఈ సందర్భంలో ఈ యొక్క సంఘం ద్వారా దేవుడు మనను హెచ్చరిస్తూ ఉన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఈనాడు కూడా మనం గమనించినట్లయితే ధనమునకు కొందరు ప్రాధాన్యతనిస్తూ ఉంటుంటారు. మనం ప్రార్థన చేసినప్పుడు మనకి ఏది కావాలో, మనకు అవసరం ఏంటో అడిగినప్పుడు తన చిత్త ప్రకారముగా దేవుడు మనకు ఆయన అనుగ్రహించబడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి చూడగల అన్నాడు కదా, ఆ సంఘం యొక్క క్వాలిఫికేషన్ మనం గమనించినట్లయితే, దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గ్రుడ్డివాడవును, దిగంబరుడవునై ఉన్నావు అనగా 5 రకములకు క్వాలిఫికేషన్స్. స్తోత్రం, హల్లెలూయా. దౌర్భాగ్యుడు అనగా ఎంతో భయంకరమైన పాపంలో ఉంటామన్నాడు. దిక్కుమాలిన వాడు అనగా అందరూ నా వారే అనుకుంటున్నామేమో, 4 దిక్కులు నావే అనుకుంటున్నామేమో, నీకు ఏ దిక్కు కూడా లేదు, నేనే నీకు దిక్కు అంటా ఉన్నాడు ప్రభు. మనం అనుకోవచ్చు, నాకు పలానా వారు ఉన్నారు, నా బంధువులు ఉన్నారు, నాకు స్నేహితులు ఉన్నారు, లేక నా యొక్క మా యొక్క చుట్టాలు ఉన్నారు, లేకపోతే నా యొక్క రక్త సంబంధులు ఉన్నారు, లేకపోతే నా యొక్క ధనం అన్నదే, మంచి మంచి అఫీషియల్స్, ఉన్నతమైన స్థాయిలో ఉన్నటువంటి అఫీషియల్స్, నాకు పరిచయస్తులు, నా యొక్క స్నేహితులు, నాకేం కొదువు లేదు, లేకపోతే మంచి మంచి వైద్యులు ఉంటా ఉన్న నా స్నేహితులు, పెద్ద పెద్ద డాక్టర్స్ ఉంటాం, లాయర్స్ ఉంటా ఉన్నారు, గొప్ప గొప్ప వారు ఉన్నారు అనుకుంటున్నామేమో. కానీ ప్రభు అన్నారు కదా, వారందరికంటే కూడా నేనే నీకు దిక్కు అంటా ఉన్నాడు. ఎన్నున్నప్పటికైనా కూడా దేవా నీవే నాకు దిక్కు అనాలి, కానీ ఆయన వద్ద మాత్రం మనము బేన మనస్కులు ఉండాలి, కానీ ఈ లోకంలో వంటి దేన్ని కూడా మనము ఆధారము చేసుకొనకూడదు. ఈ సంఘం అయితే ఆ విధముగా ధనమును ఆధారము చేసుకొని విర్రవీగుచ్చు ఉన్నది అని అన్నాడు. తర్వాత అన్నాడు కదా, దరిద్రుడవు అంటూ ఉన్నాడు. నువ్వు బాహ్య సంబంధముగా ధర్మం కలిగి ఉండవచ్చును, కానీ ఆధ్యాత్మిక జీవితంలో నువ్వెంతో దరిద్రతను కలిగి ఉంటూ ఉన్నావు, దీనత్వాన్ని కలిగి ఉంటా ఉన్నావు. అంత మాత్రమే కాదు, గుడ్డివాడుగా ఉంటూ ఉన్నావు. అంటే మనోనేత్రాలు మూసివేయబడినవి. ఈ లోక సంబంధమైన దేవత మనోనేత్రాలకు గుడ్డితనం కలుగు చేస్తున్నాడు. కాబట్టి ఏమి చేస్తున్నారో, ఆత్మీయ యొక్క ఎదుగుదల, ఆత్మీయ జీవితం లేకుండా, దైవ సంబంధముగా జీవించకుండా నామకార్థంగా మాత్రమే ఆరాధన చేస్తున్నారు, కానీ ఆత్మీయముగా వారు గుడ్డితనం కలిగి ఉన్నారని ప్రభువు తేటతెల్లముగా తెలియపరుస్తూ ఉన్నాడు. ఇంకా అన్నాడు కదా, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదువు లేదని చెప్పుకొనుచున్నావు. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటమ వేయబడిన బంగారమును, నీ దిశమల సిగ్గు కనబడుకున్నట్లు ధరించుకున్నటకు తెల్లని వస్త్రములను, నీకు దృష్టి కలిగినట్లు నీ కన్నులకు కాటుగాను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను అంటా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి ఎంత చక్కగా దేవుడు ఆ సంఘముతో మాట్లాడుచున్నాడంటే, వారి స్థితిని బట్టి ఆయన మాట్లాడుచున్నాడు. వారి మనస్సు దేనితో నిండి ఉన్నదో, వారి జీవితాలు ఏ విధముగా ఉంటున్నాయో, వారి యొక్క స్థితిని బట్టి ఆయన అన్నాడు కదా, నువ్వు ధనాన్ని చూసుకున్నావు కదా, ఇదిగో నా యొద్దకు వచ్చినట్లయితే నువ్వు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుట్టమివ్వబడిన బంగారమును నా యొద్ద తీసుకోను అంటా ఉన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. అదే విధముగా అన్నాడు కదా,
మంచి వస్త్రాలు వేసుకొని ధరిస్తూ ఉన్నామేమో, వెలగల వస్త్రాలు ధరిస్తాలనుకుంటున్నామేమో, నీవు దిగంబరుడిగా ఉంటూ ఉన్నావు. కాబట్టి ఆ దిగంబరత్వం పోవాలంటే అది పాపము, కాబట్టి అది పోవాలంటే నీకు సిగ్గు కనబడుకున్నట్లుగా ధరించుకున్నట్టుకు తెల్లని వస్త్రములను అనగా పరిశుద్ధతను నేను ఇచ్చేదను, నా యొద్దకు రమ్ము. రక్షణ వస్త్రం ఇస్తాను, నా యొద్దకు రమ్ము. నీకు దృష్టి కలిగినట్లుగా అనగా ఆధ్యాత్మికముగా గుడ్డివాడుకున్నావు కాబట్టి నీకు దృష్టి కలగాలంటే నీ యొక్క కనులకు కాటుకను నా యొద్ద కొనుక్కొనుము. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఈ లోక సంబంధమైనటువంటి అలంకరణ కాదు, కానీ ఆధ్యాత్మికమైనటువంటి అలంకరణ గురించి, స్థితిని గురించి దేవుడు స్పష్టంగా మాట్లాడుచూ ఉన్నాడు. కాబట్టి అన్నాడు కదా, ఇదిగో నీకు బుద్ధి చెప్పుచున్నాను. ఈనాడు మనము కూడా మన జీవితాలు, మన కుటుంబాలు, మన సంఘములు కూడా ఎలాగుంటూ ఉన్నావో మనం ఒకసారి ఆలోచన చేయబద్దులమంటూ ఉన్నాం. ఎవరికి స్తోత్రం కలుగును గాక. అదే విధముగా అన్నాడు కదా, నేను ప్రేమించేవారిని గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనస్సు పొందుము. ప్రైస్తలాడు. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మారు మనస్సు ఎవరికి కావలిస్తున్నది? పాపనున్న వ్యక్తికి, ప్రభువును ఎరగని వ్యక్తికి, శాపనున్నటువంటి వ్యక్తికి మారు మనసు కావాలి. అనగా పాత జీవితం పోయి ఒక క్రొత్త స్వభావంతో ఉన్నటువంటి జీవితము ప్రారంభించాలి. కానీ ఇక్కడ ఎవరికి చెప్తున్నాడంటే మారు మనసు కావాలని తన సంఘానికి చెప్తాను. సంఘం అనగా యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన వారు, అంటే ప్రభువును ఎరిగిన వారు, ఆయనను ఆరాధిస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా అటు సంఘానికి కూడా మారు మనసు కావలసిందే అని దేవుడు స్పష్టముగా బిగ్గరగా ఆయన తెలియపరుస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ సంఘమే ఆ విధముగా మారు మనసు పొందవలసినప్పుడు ఇదిగో మనము కూడా దినదినము మార్పు చెందవలసిన వారమైంటూ ఉన్నాం. ఈ లోకంలో జీవిస్తున్నాము కాబట్టి లోకం మారిన మట్టుతూ ఉంటుంది. ఎప్పటికప్పుడు మనము సరి చేసుకోవచ్చు, శుద్ధి చేసుకోవచ్చు. ప్రభువులో మనము ముందుకు సాగిపోవాలని దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, అన్నాడు కదా, ఆ మారు మనసు ఎలా పొందాలంటే ఆసక్తితో మారు మనసు పొందు. ఇంతవరకు నీకు ఆసక్తి లేదు, నిర్లక్ష్యంగా ఉంటున్నావు. దేవుని సన్నిధి అంటే, దేవుని మందిరం అంటే, ఆయన పని అంటే, ప్రార్థన అంటే, వాక్యం అంటే నిర్లక్ష్యంగా ఉంటున్నావు. ఇదిగో ఇక నుంచి నువ్వు ఆసక్తితో మారు మనసు పొందము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆనాడు ఆ సంఘం మాత్రం కాదు, కానీ అలాంటి స్థితి ఈనాడు మనకు కూడా, మన సంఘాలు కూడా కలిగి ఉన్నాము. కాబట్టి దేవుడు అట్టి సంఘాలను మన ఎదుట పెట్టి వాటిని గురించి మనతో మాట్లాడుచూ ఉన్నాడు. కాబట్టి అన్నాడు కదా, ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనాను నా స్వరము విని తలుపు తీసినడలా నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును, నాతో కూడా అతడును భోజనము చేయదము. ప్రైస్తలాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇక్కడ అన్నాడు కదా, మనం గమనించినట్లయితే ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను. అనగా హృదయం అనబడే తలుపు వద్ద నిలబడి ఆయన తట్టుచున్నాడు. నీ హృదయంలో నాకు స్థానము లేదు. అసలు నువ్వు పైకే ప్రార్థన చేస్తూ ఉన్నావు, పెదలతోనే ప్రార్థన చేస్తూ ఉన్నావు, కానీ హృదయంలో నాకు స్థానం లేదు. కాబట్టి ఇదిగో నీ యొక్క హృదయమును తెరువు, హృదయం పడే తలుపు తెరువు, నిలునికి వచ్చేదను. అనగా వాక్యం మనలో ఉన్నట్లయితే మనం ఆసక్తి కలిగి ప్రభువుని సేవిస్తూ ఉంటుంటాం. వాక్యం మనలో ఉంటే ఆసక్తితో ప్రార్థన చేస్తూ ఉంటాం. వాక్యం మనలో ఉంటే నులివెచ్చని స్థితిలో ఉండము. వాక్యం మనలో ఉంటే ఇహలోక సంబంధమైన వాటిపైన మన మనస్సు పెట్టము. వాక్యం మనలో ఉంటే మనకి ఏది ఉన్నా లేకపోయినా, విలువైనవి శ్రేష్టమైనవి ఉన్నా లేకపోయినా దేవుని మయపరుస్తూ కలిగిన వాటిని బట్టి ప్రభువును స్తుతిస్తూ ముందుకు సాగుతూ ఉంటాం. అలాంటి అనుభవం మనకు కావాలని ఈ సందర్భంలో దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తున్నాడు. కాబట్టి చివరిగా అన్నాడు కదా, ఆయన మరలా జయించడం గురించి కూడా ఈ యొక్క సంఘంతో మాట్లాడుచున్నాడు కదా, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుని ఉన్న ప్రకారము జయించేవారని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుననిచ్చేదను. ప్రభు యొక్క ఆశ ఏంటంటే 7 సంఘాలతో కూడా ప్రభు ప్రాముఖ్యంగా చివరగా చెప్పుచున్న, తప్పనిసరిగా చెప్పుచున్న మాట ఏమిటంటే జయించడం గురించి చెప్తా ఉన్నాడు. వారు మాత్రమే కాదు, ఈనాడు మనము కూడా జయించవలసిస్తున్నది. ఈ లోకమును జయించవలసిస్తున్నది. లోకాశలను, లోక శక్తులను, సాతానుని
పాపమును, శరీరమును, ఇంకా దేవునికి ఆయాసకరమైనవి, వ్యతిరేకమైనది ఏవైతే ఉంటుందో లోక సంబంధమైనవి అవన్నీ కూడా మనము జయించవలసి ఉన్నది. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి ఆయన జననం మొదలుకొని తన యొక్క పునరుద్ధానం వరకు కూడా సమస్తాన్ని జయించున్నాడు. ఆయన మరణాన్ని కూడా జయించున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరైతే ఆయన నిందించారో, దూషించారో, హింసించారో, హేళన చేశారో ఆ సమస్తం జయించున్నాడు. మనము కూడా అలాగున వాటిని జయించవలసి ఉన్నామని ఈ సందర్భంలో దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తున్నాడు. ఆయన జయించి ఏ విధంగా అయితే తండ్రి యొక్క సింహాసనం మీద ఆయన కూర్చుని ఉన్నాడో ఆ యొక్క సింహాసనం మందు తనతో పాటు మనలను కూడా కూర్చునబెట్టాలని ప్రభు యొక్క ఆశ. అలాంటి ఆశ ఈ ప్రపంచంలో ఎవరు కలిగి ఉండరు. ఎంత గొప్పవారైనా సరే, ఎంత దగ్గర వారైనా సరే తాను కలిగినటువంటి వాటిని ఇవ్వడానికి ఇష్టపడరు. కానీ దేవాది దేవుడగు మన ప్రభువైన యేసుక్రీస్తు వారైతే ఆయన సింహాసనమునందు మనలను, నిన్ను, నన్ను, మనందరం కూడా కూర్చునబెట్టాలని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు. అట్టి కృప యేసయ్య మనకు అనుగ్రహించి మరి ఈ యొక్క లోకములో సమస్తం జయించడానికి ప్రభు మనకి సహాయపడును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. అని అన్నాడు కదా. చివరిగా మనం గమనించినట్టయితే సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. కాబట్టి ఆత్మీయటువంటి నేత్రాలు మాత్రమే కాదు, ఆత్మీయ చెవులు కలిగి దేవుని యొక్క మాట మనము వినవలసిన వారమని ఈ సందర్భంలో దేవుని యొక్క వాక్యం మనం తెలియపరుస్తున్నాడు. ఇవన్నీ కూడా మనుషుల మాటలు కాదు, దేవుని మాటని మనం గ్రహిద్దాము, ఆ మాటకు లోబడదాము, అట్టి మాట ప్రకారంగా జీవిద్దాము, దేవాది దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశిద్దాము. దేవుడిట్టి మాటలు దీవించి వర్ధల చేయనుగాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, కృపగల మా ప్రభువా, సర్వోన్నతుడా తండ్రి దేవా, ఎంతవరకు ఎందరైతే నీ మాటలు విని ఉన్నారు అట్టి వారందరి ప్రభువా మీరు దర్శించమని ప్రార్థన చేస్తున్నాం. ఒకవేళ తండ్రి ఈ లోక రీతిగా ప్రభువా వారు ధనము లేక ఉంటున్నారేమో, దేనస్థితిలో ఉంటున్నారేమో, వారికి కావలసిన ప్రతి అవసరత మీ మహిమేశ్వర చొప్పున తీర్చువాడమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నా. ప్రతి వారిని కూడా మీరు దర్శించండి, దీవించండి, మహిమ పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.